హాయ్ అండి. రాజుగారి బిర్యానీ ఎంతమంది తిన్నారండి? నేనైతే టేస్ట్ చేశానండి. అది ఎలా ఉందో కూడా చెప్తానండి. నేను తీసుకునే బిర్యానీలు ఏంటంటే దమ్ బిర్యానీ ఒకటి తీసుకున్నానండి, చికెన్ ఫ్రై బిర్యానీ ఒకటి తీసుకున్నానండి. ఇక్కడ ఏం బాగుంటాయి అంటే దమ్ బిర్యానీ ఒకటి బాగుంటుంది, ఫ్రై బిర్యానీ బాగుంటుంది అని చెప్పారండి. నేను ఆ రెండు తీసుకున్నానండి. దమ్ బిర్యానీ అయితే ఫుల్ తీసుకున్నానండి. ఫ్రై బిర్యానీ అయితే డబల్ మసాలాతో సింగిల్ తీసుకున్నానండి. చాలా స్పైసీ అనిపించిందండి. నాకైతే డబల్ మసాలా ఇంత స్పైసీగా ఉంటుందని నాకైతే తెలియదండి. ఇలా ఉంటుందంటే నేనైతే అస్సలు తీసుకోనండి. నాకైతే టేస్ట్ విషయానికి వస్తే పెద్ద ఏం నచ్చలేదండి. డబల్ మసాలా స్పైసీగా ఉంటుందని నేనైతే తెలియక తీసుకున్నానండి. స్పైసీ తినలేము అనే వాళ్ళు అయితే డబల్ మసాలా అయితే తీసుకోవద్దండి. ఏదైనా ఇంట్లో మనం వండుకునే టేస్ట్ వేరు, బయట తెచ్చుకునే టేస్ట్ వేరండి. ఇలానే ఉంటుందండి. ఒక్కోసారి మనం చేసిన మిస్టేక్. నేను ఒకసారి తెచ్చాను, మీరు తిన్నారు మర్చిపోయారని మా వారైతే అంటున్నారండి. నాకైతే గుర్తులేదండి. నేను వెళ్ళి బిర్యానీ తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం అండి. ఇంత స్పైసీ అయితే ఎప్పుడు మేము తినలేదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.